నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం కూడా బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉంది. మరొక వైపు ఈ కేటీఆర్ సంబంధించిన ఈ కార్ రేసింగ్లో కూడా మరి ఏదైతే ఏసీబీ ఎంక్వైరీకి అయితే ఈరోజు కూడా వెళ్ళారు. ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో కూడా భారీ ఎత్తున వాళ్ళ యొక్క కార్యకర్తలు కూడా వచ్చారు. మనతో స్థానికంగా హైదరాబాద్ లీడర్ జయసింహ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఎలా చూస్తున్నారు అన్న? ఇప్పుడు కేటీఆర్ గారిని ఏసీబీ విచారణ కూడా మొన్న కూడా వెళ్ళారు, అక్కడ డ్రామాలు చేసిండు అని కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా వెళ్ళారు. ఏ విధంగా ఉంది ఇలా ఏసీబీ ఆఫీస్ దగ్గర కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా పరిణామాలు తీసుకుంటా ఉన్నారు? కేటీఆర్ గారు పలుమార్లు ఎన్నోసార్లు ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఆయన వివరంగా చెప్పిన విషయం ఏంటంటే, మాకు చట్టాల మీద, న్యాయస్థానాల మీద, భారత్ రాజ్యాంగం మీద అపురూపమైన గౌరవం ఉంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చెప్పాలనుకుంటున్నాయి, న్యాయస్థానాలు, పోలీసు ప్రతి ఇన్వెస్టిగేషన్స్కి కూడా మేము సహకరిస్తాము. కానీ ఇది ఒక అక్రమ కేసు. ఈ అక్రమ కేసు అనే విషయం యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు, గమనించేటోళ్ళకి అందరికీ తెలుసు. కేటీఆర్ గారి 9.5 సంవత్సరాల్లో హైదరాబాద్ ఇమేజ్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలనే ప్రయత్నం ఎటువంటి కంపెనీలు తెచ్చారు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చారు, ఆయన ఇమేజ్ ఏంది అనేది మొత్తం అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక అక్రమ కేసు బ్రదర్. ఇది కేవలం కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలా, బీఆర్ఎస్ క్యాడర్ని, నాయకులని భయభ్రాంతులకి గురి చేయాలనేదే రేవంత్ రెడ్డి సర్కార్ ఒక ఆలోచన తప్ప ఈ కేసులో ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు చాలా చిన్న కేసు. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చే 100% బయటకు వస్తుంది. మీరు చిన్న కేసు అంటున్నారు, ఎటువంటి తప్పు చేయాలంటున్నారు, కానీ అక్కడ ఏమంటే అధికారంలో పార్టీ వాళ్ళు ఏమంటారంటే కేటీఆర్కి అరెస్ట్ భయం పట్టుకుంది, అందుకోసం ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారు, ఒక లాయర్ని తీసుకొని ఇన్వెస్ట్మెంట్కి లాయర్ని ఎట్లా తీసుకెళ్తారని అనేక కోణాలు ప్రశ్నిస్తూ ఉన్న తరుణం కనబడతా ఉన్నారు. అది లాయర్ని తీసుకెళ్లేది మన హక్కు, భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. మన హక్కులని మనము యూజ్ చేసుకుంటాం. మనకున్న ఈ అక్రమ కేసు, ఈ తప్పు కేసుని ఎట్లా బయటపడాలనేది మనం న్యాయస్థానమే మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఆ చట్టాల ద్వారా మేము ఎట్టి పరిస్థితి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది మేము ఉపయోగించుకుంటాం. ఫస్ట్ నీ శ్రద్ధ, నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు, నువ్వు చెప్పిన 420 హామీల మీద నీ శ్రద్ధ పెట్టు. నీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకో, నీ టైంని నువ్వు వేస్ట్ చేసుకోకు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఏందో, కేటీఆర్ ఏందో, బీఆర్ఎస్ పార్టీ ఒక పాత్ర తెలంగాణ రాష్ట్రం సాధించుకుల్లో ఏందో మొత్తం తెలంగాణ సమాజానికి తెలుసు. కేవలం తెలంగాణ ప్రజలు నీ మోసము పూరిత హామీలు నమ్మి మోసపోయి ఈ సంవత్సరం కాలం ఎంత బాధపడుతున్నారో మనం చూసాం. హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేసినాం. ఏ ఒక్క హామీ నెరవేర్చింది లేదు. రైతులని మోసగించినావు, రైతు భరోసా అన్నావు, రుణమాఫీ అన్నావు, ప్రతి ఒక్కటి కూడా నీ మోసపూరిత హామీలే. మహిళలకి 2,500 ఇస్తా అన్నావు, ఉన్న పెన్షన్లని డబుల్ చేస్తా అన్నావు, అది చేసింది లేదు. విద్యార్థులకి ఉద్యోగాలు తెస్తా అన్నావు, జాబ్ క్యాలెండర్ తెస్తా అన్నావు, ఇవన్నీ నువ్వు చేసింది ఏం లేదు. ప్రతి ఒక్కటి కూడా మోసపూరిత హామీ. నేను ప్రశ్నిస్తున్నందుకు నువ్వు ఏదో ఒక అంశం తెస్తావు, అంశం ద్వారా మొత్తం విషయాన్నంతా కూడా డైవర్ట్ చేస్తూ కాలయాపన చేసుడు తప్ప రేవంత్ రెడ్డికి తెలిసింది ఏం లేదు. నీకు తెలియకపోతే ఈ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మరి అభివృద్ధి పరిచినరో, ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు పరిచినరో, తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశమే తెలంగాణ రాష్ట్రం వైపు చూసి మన దగ్గర అమలు అవుతున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలని వాళ్ళ రాష్ట్రాల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకున్నారో అవి చూసి నేర్చుకో రేవంత్ రెడ్డి గారు. మీకు తెలియకపోవచ్చు, కేటీఆర్ గారిని మీరు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. మా వైపు న్యాయం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారనే విషయం తెలియదు. ఇంకో విషయం అన్న, మనం హైదరాబాద్, మీరు స్థానికంగా ఉంటారు కాబట్టి ఈ ముచ్చట మాట్లాడుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్లో గత 10 సంవత్సరాల డెవలప్మెంట్ ఎలా ఉంది, ఈ సంవత్సర కాలం డెవలప్మెంట్ ఎలా ఉంది, అసలు ఎలా చెప్పగలుగుతారు? హైదరాబాద్లో మీ స్థానికంగా ప్రజలు ఏమంటా ఉన్నారు? మా బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో హైదరాబాద్కి 5 సార్లు ఎన్నో ఇంటర్నేషనల్ సర్వే ఏజెన్సీస్ కండక్ట్ చేసిన సర్వేలో 5 సార్లు బెస్ట్ మోస్ట్ లివబుల్ సిటీ అవార్డు దక్కడం జరిగింది. అదే కాకుండా హైదరాబాద్ బెస్ట్ గ్రీన్ సిటీ అవార్డు కూడా మనకు దక్కడం జరిగింది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలైన అమెజాన్, గూగుల్, యాపిల్ అటువంటి సంస్థలు కూడా మన దగ్గరికి రావడం జరిగింది. ఫాక్స్కాన్ అనే కంపెనీ మన దగ్గర రావడం జరిగింది. ఇవన్నీ ఎన్నో
లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర రావడం జరిగింది. హైదరాబాద్కి మనం చూసినట్టయితే ఏ రోజు కూడా ఒక కర్ఫ్యూ లేకుండే, లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ఇంటాక్ట్ ఉంటుండే, ఎటువంటి మత ఘర్షణ జరగలేదు. అదే కాకుండా ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పోరాటంలో ఎన్నో అపోహలు సృష్టించడం జరిగింది. అంటే కేసీఆర్ ప్రభుత్వం వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోయిన నక్సలైట్లు తిరిగి వస్తారు, విధ్వంసాలు గురవుతాయి, ఉన్న ఎలక్ట్రిక్ లైన్లన్నీ కూడా వెళ్ళిపోయి ఇక్కడ మీరు బట్టలు వేసుకోవాలి తప్ప కానీ కరెంటు పోతుంది, నీళ్లుండవు, కంపెనీలు వెళ్ళిపోతాయి అనే దద్దమ్మలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంట్ అయిందో చూసాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 నెలల కాలంలోనే మనము 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడం జరిగింది. 24 గంటల కరెంటు కూడా నిరంతరం క్వాలిటీ కరెంటు, ఒక్క రెప్పపాటు నిమిషం కూడా కరెంటు పోకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో కరెంటు పోతే వార్త అనే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఏదే కాకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటా కూడా నల్ల కనెక్షన్ ఇచ్చుకున్నాం. మిషన్ కాకిత ద్వారా వేలాది చెరువులని పునరుద్ధరించుకున్నాం. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజు మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలంలో ప్రజలు భయభ్రాందోళనకు గురవుతున్నారు. హైడ్రా పేరిట ఎన్నెన్నో ఇళ్లను కూలగొట్టడం జరిగింది. మూసీ పేరిట పాపం గరీబోళ్ళ ఇళ్లను కూడా కూల్చడం జరిగింది. ఈరోజు మీరు హామీలు అన్నావు, నువ్వు చెప్పిన మాటలు అన్నావు, అమలు చేయక ప్రశ్నిస్తున్న గొంతులని తొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది తప్ప ప్రజల మీద ప్రేమ లేదు. తెలంగాణ అభివృద్ధి చేయాలన్న నయా పైసా ఆలోచన కూడా రేవంత్ రెడ్డి గారు లేదు. అన్న ఫైనల్గా ఈ కేటీఆర్ అరెస్ట్తో కాకుండా ఇంకా మాజీ మంత్రులు కూడా అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ కూడా తీసుకొస్తాము అని కూడా చెప్పకనే చెప్తా ఉన్న తరుణాలు అయితే కనబడతాయి. ఎలా చూస్తారు? బ్రదర్, ఇది చాలా కామన్. ఇది మేము అందరం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఎట్టి పరిస్థితులు అన్నీ కూడా ఈ తప్పుడు కేసులు, ప్రభుత్వం అలా చేలో ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా మొత్తం వాళ్ళు కన్ను సన్నులలో కేవలం ప్రతిపక్షాలని కట్టడి చేయాలనే ఆలోచన తప్ప పోలీసు వాళ్ళకి ఇంత కూడా నయా పైసా ప్రజల మీద ప్రేమ లేదు. ఏ విధంగా అయితే మేము 9.5 సంవత్సరాలను పోలీసు వాళ్ళని ఏ విధంగా అయితే మంచి పద్ధతిలోకి యూజ్ చేసుకున్నామో, వీళ్ళు కేవలం ప్రతిపక్షాలను కట్టడి చేయాలా, మా నాయకులను అరెస్టు చేయాలా, తప్పుడు కేసులు బనాయించాలా, ఉన్న కార్యకర్తలని హౌస్ అరెస్టు చేయాలా, ఈ బందోబస్తులకు వాడుకోవాలా, ముఖ్యమంత్రి ఎక్కడ పోయినావా అని ఆయన బందోబస్తులకు పోలీసును వాడుకోవాలనే ఆలోచన తప్ప ఏ రోజు కూడా ప్రజల మీద ఇది లేదు. ఎన్నో మత ఘర్షణలు అవుతున్నాయి, ఎంతోమంది విద్యార్థులు చచ్చిపోతున్నారు. నీకు ఉన్న గురుకులాలలో నీకు ఒక క్వాలిటీ ఫుడ్ ఇవ్వలేకపోతున్నావు. నువ్వు 60 మంది విద్యార్థులు చచ్చిపోయినా కానీ ఎటువంటి కార్యాచరణ తీసుకోలేదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నీచేలనే పెట్టుకున్నావు, హోమ్ డిపార్ట్మెంట్ నీచేలనే పెట్టుకున్నావు. నీకు మొత్తము పోలీస్ వ్యవస్థనే అక్కడ ఫెయిల్ అయిపోయింది. నీకు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది. జాబ్ క్యాలెండర్ అన్నావు, విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చినావు, స్కూటీలు ఇస్తా అన్నావు, జాబ్ క్యాలెండర్ పెడతా అన్నావు, ఏమీ చేసింది లేదు. నీ శ్రద్ధ అంతా కూడా నువ్వు చెప్పిన హామీలు అమలు చేసేలో పెట్టండి తప్ప ఈ కేసులక మేము ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఉన్నాం. ఎంతమంది అయినా కానీ జైలు పోనీకి ఎట్టి పరిస్థితుల్లో రెడీ ఉంటాం. మొత్తం తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. నీకు బుద్ధి చెప్పే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చాలా గట్టిగా బుద్ధి చెప్తానే విషయం తెలియదు.